కనుక నేను చెప్తున్నాను. ఎంత స్పష్టం బైబిల్లో ఉందండి. వాక్యం చదవట్లేదు, కనీసం వాక్యం ఏంటప్పుడు అలా ఉందో లేదో పరిశీలన చేయి. నేను మీతో ఏదైనా కాంట్రవర్సీ మాట్లాడేటప్పుడు నేను ఖచ్చితంగా చాలా విషయాలు ధ్యానం చేస్తాను. ఎందుకంటే నేను దేవుని జనవిధితో మాట్లాడుతున్నాను, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను. నోటికి ఏదో వస్తుంది మాట్లాడడానికి అవకాశం లేదు. నా నోటి మాటకున్న బలం దేవుని వాక్యమే. ఆమేన్. నా నోటి మాటకున్న బలం గాడ్స్ వర్డ్. ఐ హావ్ ద స్ట్రెంగ్త్ ఇన్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో బలం నాకుంది. ఆ మాట పలకడం ద్వారా ఆ మాట పలుకుతుండగా మీలో ఉన్న కట్లు, బంధకాలు అన్ని కూడా తెగిపోయి విడిపించబడుదురుగాక. హల్లెలూయా. బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి, త్వరగా చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం, 24, 25. అన్ని విషయాల్లో నాకు స్వాతంత్రం ఉంది, అన్నీ చేయదగిన. ఇప్పుడు పాస్టర్ గారు సార్ బజార్లో కూర్చొని తప్పేంది సార్? పొద్దునే విజిటింగ్ బయలుదేరి వచ్చి, అమ్మా ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, తల్లి వందనాలమ్మా, హల్లెలూయా, ఆదివారం ప్రార్థనకు వచ్చాము, అయ్యగారు చూడలేదు, అయ్యగారు మర్చిపోయినాం, వచ్చారు కదా, బ్రదర్ కూడా వచ్చాడు కదా, ఆ అబ్బాయి కూడా వచ్చి, అబ్బా దేవుడికి స్తోత్రం. ఇంతకీ పొద్దున ఏముండేవమ్మా? అయ్యగారు ఇడ్లీ అయ్యగారు 2 పడే ముఖానికి, హల్లెలూయా. ఇంట్లో అన్నం వండే పని లేదు, మా అమ్మ సరిపోదు నాకు. మీ ఇంటికి వస్తే ఓ పెట్టవు, నాకు ఎందుకు పెట్టమని బొమ్మని పెడతాం. 1 రోజు పెడతాం, 2 రోజులు పెడతాం, 4వ రోజు టయానికి వస్తాను మనిషి అని నా కోసం పుస్తకమే రాస్తాను. మా అయ్యోరు మామూలుడు కాదయ్యా, మళ్ళీ అలవాటు పడ్డాడు ఈ మధ్యన అని పుస్తకాలు రీల్ వేస్తావు నా కోసం, స్క్రీన్ షాట్లు తీస్తావు. చూడు అయ్యగారు ఎడుతున్నాడు, వేస్తాడు. నేను తెచ్చుకొని మొత్తం మా అమ్మరు వేస్తున్నా, ఆయన దంపడి వేస్తున్నా. అబ్బా భలే దొరికింది కదా, వందనాలండి. అసలు మామూలుగా ఉండదు వ్యవహారం, భలే విచిత్రం. కానీ అన్నీ చెయ్యదగినవి కావు. అది మ్యాటర్. అన్ని క్షేమాభివృద్ధి కాదు. ఏం చేసినా క్షేమాభివృద్ధి, ఆత్మ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి కొరకే మేము జరిగించాలి. చదవాలి. మేలు చెయ్య, అది ఇంకా మనసాక్షి నిమిత్తం ఏ విచారణ చేయక జాగ్రత్త పిల్లారా. కొంతమంది అయ్యారు మరి అర్పితం అంటున్నారు, మరి విగ్రహారాధన చేసే వాళ్ళ హోటల్స్ ఉంటున్నాయి, మరి అక్కడ టిఫిన్ చేయొచ్చు అంటారా? ఆ రోజుల్లో పౌలు గారిని అడిగారు, తినవచ్చా అన్నాడు. పౌలు గారు అక్కడ నిర్మోహమాట తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు, ఎందుకంటే అది వ్యాపారం. కానీ నిర్మోహమాట తీసుకోవచ్చు. కట్టిక వానంగిట్లో అంటే విగ్రహార్పితమైన ఆ అనుభవాలు విగ్రహారాధకులు ఉన్న ఆ కొట్లలో కూడా తీసుకొని తినొచ్చు, ఇబ్బంది లేదు. అది మ్యాటర్ కాదు. కనుక ఆ విషయాలు మీరు అభ్యంతరపడవద్దు, నేను మొహమాటంగా తినవచ్చు అన్నాడు. అంతేగాని విగ్రహార్పితమైన భోజన జరిగే గుళ్ళు లేక ప్రదేశాలు, కొన్ని కుటుంబాల్లో కొంచెం పూజలు చేసి కాస్త కొలుపులు చేసి ఆహారం చేస్తాం చూసారా, అటువంటి వాటి విషయాలు మీరు జాగ్రత్త పడాలి అని పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఒక మాట ఉంది, స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంది. మనకి దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. అయితే ఆ స్వేచ్ఛ ఇతరులకి అభ్యంతరకరంగా ఉండకుండా జాగ్రత్త పడడం కొరకు మనం ఆలోచించాలి. నాకు స్వేచ్ఛ ఉంది సార్ అని చెప్పి అడ్డగోలు నేను ఉంటే కుదరదు. అది ఇతరుల భక్తిని పాడు చేస్తుంది. అందుకనే ఆ విషయం మీకు కనెక్ట్ అవ్వడం కొరకు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 7, 8, 9, 10, 11, 12, 13 త్వరగా చదవండి. చక్కడక వినాలి, వాక్యం వినాలమ్మా, జాగ్రత్తనా. వాక్యం చదవడం మీరు ఆటకాయతనంగా ఉండకండి. వాక్యం చెప్పట్లేదు పాస్టర్ చదువుతుందని చెప్పేసి మీరు వాక్యం వినాలి. ఎందుకంటే బైబిల్ని చదువుతున్నాను, నేను బైబిల్ చదివించే అవసరమే లేదు. ఆ ఒక్క మాట పట్టుకొని గంట ప్రసంగం చేస్తా. నాకు కొట్టిన పిండి రెఫరెన్స్లు చూపించుకొని మాట్లాడే కొంచెం కష్టం నాకు.
ఒక మాట పట్టుకొని ఏకడం పెద్ద లెక్కేం కాదు. అలవాటు పడిన బండిది చూసుకొని పోద్ది, కానీ నీకేం అర్థం కాదు. అది వచ్చిన బాధ. ఇంకొకటి ఏంటంటే వాక్యం చదవడం వలన, వాక్యం బైబిల్ వాక్యం రెఫరెన్స్ చదవడం వలన, మీరు వినడం వలన, బైబిల్లో ఉంది వాక్కును పంపి రోగులు బాగు చేశాడు కనుక పాస్టర్ గారు వివరిస్తున్నాడు. వివరించే వాక్యం కూడా నువ్వు జాగ్రత్తగా వింటే, ఆ వాక్యం నీ చెవిని పడితే నీ జీవితంలో బలమైన మార్పులు ప్రారంభించబడతాయి. చదవండి 7వ వచనం. అయితే అందరికీ జ్ఞానం లేదు, విగ్రహ ఆరాధన చేసిన వాళ్ళు గనక బలహీనమైనది అపవిత్రమగుచున్నది. భోజనం బట్టి దేవుని ఎదుట మనం మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ కాలేదు, తిననందున మనకు ఎక్కువ. ఈ మాట భోజనం పెద్ద లెక్కేం కాదు సార్. భోజనం వల్ల ఎవరు మెప్పు పొందరని దేవుడే చెప్పాడు. కానీ ఏలని వెరికి భూమి మీద ఉన్నారు క్రైస్తవులు. అక్కడతో ఆగిపోతే కుదరదమ్మా, మ్యాటర్ కింద ఉంది. చదవండి. అదిగదిగో ఈ స్వాతంత్రం వల్ల బలహీనులకు అభ్యంతరం కలగకుండా చూచుకొనుడి. ఏలయనగా జ్ఞానం గల నీవు విగ్రహములయందు భోజన పంక్తి కూర్చుండగా ఒకడు చూచినెళ్ళ బలహీనమైన మన మనసాక్షి గల అతడు విగ్రహములకు బలి ఇవ్వబడిన పదార్థములు తింటూ ధైర్యం తెచ్చుకొను కదా. అందువల్ల ఎవని కొరకు క్రీస్తు చనిపోయాను, ఆ బలహీనుడైన నీ సహోదరుడు నీ జ్ఞానాన్ని బట్టి నశించును. ఇలాగూ సహోదరులకు విరోధముగా పాపము చేయటం వలనను వారి బలహీనమైన మనసాక్షిని నొప్పించడం వలనను మీరు క్రీస్తుకు విరోధముగా పాపము చేయువారగుతున్నారు. అంటే ఇది పాపమా ఆశీర్వాదమా? పాపంతో పోల్చి మాట్లాడేగా.